వారు కోరుకునేది కూడా ఎలా కోరుకుంటారంట? వారి యొక్క స్వప్రయోజనాల కోసమే వారు అడుగుచున్నారు. వారు స్వప్రయోజనాల కోసం వెతుకుచున్నారు కనుక వారు వాటిని పొందుకోలేకపోతున్నారు. నీ స్వప్రయోజనాల కోసం, నీ ఉపయోగాల కోసం, నీ అవసరతల కోసం ఎప్పుడు దేవుని వాడుకోవడానికి ప్రయత్నించొద్దు. వాడుకో, కానీ దేవునికి ఇష్టమైందా లేదా అన్నది అవసరం. ఆశ్చర్యకరమైన ప్రార్థన రెండవది మనం చూసే ముందు ఇక్కడ దేవుని స్పర్శ ఆయన తాకింది. రెండవది ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము. ప్రభువా, నీకు ఇష్టమా నా బిడ్డను మార్చుట? నీకు ఇష్టమైతే మార్చయ్యా. ఇదిగో నా భార్యను మార్చుట నీకు ఇష్టమా? ఆ బిడ్డ మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవడం నీకు ఇష్టమా? నీకు ఇష్టమైతే నా బిడ్డకు బాప్తీసం ఇప్పించయ్యా. నీకు ఇష్టమా అని ప్రార్థన చేయి. దేవునికి ఇష్టమైతే ప్రభువా నీ చేతులకు అప్పగిస్తున్నా, నీ ఇష్టమే. నేనైతే శారీరకంగా జన్మనిచ్చాను కానీ, నేనైతే భౌతికంగా పెంచుతున్నాను కానీ, నేనైతే ఆహారాన్ని ఇస్తున్నాను కానీ, నేనైతే సపోర్ట్గా నిలబడుతున్నాను కానీ, సమస్తము నీ ఇష్టమే నెరవేరాలయ్యా. నా కుమార్తె పట్ల, నా కుమారుడు పట్ల సమస్తము నీ ఇష్టమే నెరవేరాలి ప్రభువా అని ప్రార్థించగలుగుతున్నావా? మన ప్రార్థనలు ఏమై ఉంటాయంటే, నా కొడుకు ఇంజనీర్ చేయాలా, పక్కనోళ్ళు డాక్టర్ చేసాడు ఆడికంటే గొప్పవాడికి ఉండాలా, వీళ్ళకంటే గొప్పవాళ్ళకు ఉండాలా, వాళ్ళకంటే గొప్పవాళ్ళకు ఉండాలా. ఇదే ప్రార్థన. ఏమవుతారు గొప్పవాళ్ళుగా? ఎవరినో ఉద్దేశించి, ఎవరినో ఆలోచించి, అడవిలో నక్క పులిని చూసి వాతలు పెట్టుకుందంట. ఎవరినో ఉద్దేశించి నీ బిడ్డల విషయంలో నువ్వు ఇంతకలాంటి టెంపర్ నిర్ణయాలు తీసుకుంటున్నావు. దైవ ఉద్దేశము, దైవ ఆలోచన, దేవుని ప్రణాళిక నీ బిడ్డల పట్ల ఏమై ఉందో ప్రభువా నీ ఇష్టమయ్యా. శారీరకంగా నన్ను ప్రేమించు, నాకు సంతానాన్ని ఇచ్చావు, నీ చేతులకు అప్పగిస్తాను. నీ ఇష్టం, నీకిష్టమైన మార్గంలో వారిని నడిపించు అని ఎప్పుడైతే నీ బిడ్డల విషయంలో నువ్వు మనసు పూర్తిగా ప్రార్థన చేస్తావో, ఎటు తిరిగొచ్చిన దేవుని వైపు నిలబడతాడు. ఎటువైపు వెళ్ళొచ్చినా దేవుని కొరకే బ్రతుకుతాడు. అయ్యా నన్ను ప్రేమించు, నాకు చక్కటి భర్తనిచ్చావయ్యా, నీ ఇష్టమే నా భర్త పట్ల నెరవేర్చు. నన్ను ప్రేమించి చక్కటి భార్యనిచ్చావు, నీ ఇష్టమే నా భార్య పట్ల నెరవేర్చు. నా ఆలోచనలు కాదయ్యా, నా ఉద్దేశాలు కాదు. నాకైతే నా భార్య ఇలా ఉండాలి, నా భర్త ఇలా ఉండాలనుకుంటున్నాను, నా బిడ్డలు ఇలా బ్రతకాలనుకున్నా. ఒకవేళ అది నీకు ఇష్టం కాకపోతే నేను కష్టపడాల్సి వచ్చింది, నీకు ఇష్టం లేకపోతే నేను ఇబ్బంది పడాల్సి వచ్చింది. నీ ఇష్టమే ప్రభువా, ఏం చేస్తావో నాకు తెలీదు, నీ ఇష్ట ప్రకారమే నా భర్త ఉండాలి, నీ ఇష్ట ప్రకారమే నా భార్య ఉండాలి, నీ ఇష్ట ప్రకారమే నా కుటుంబం ఉండాలి, నీ ఇష్ట ప్రకారమే మా జీవితాలు ఉండాలి. ఎప్పుడైతే ఇట్టి ప్రార్థన నీ జీవితంలో ప్రారంభించబడిందో, ఇట్టి ప్రార్థన ఎప్పుడైతే నీ జీవితంలోకి రావటం ప్రారంభించిందో, నిశ్చయముగా దేవుడు తన సంకల్పాన్ని నెరవేరిస్తే కుటుంబం అంతా దేవుని మందిరంలోకి వచ్చి కూర్చుంటారు. ఏ ఒక్కరి ఇంటికాడ ఉండరండి. దేవునికి ఇష్టం నీ భర్త రోడ్ల వెంట తిరగటమా? దేవునికి ఇష్టం నీ భార్య ఇంటి దగ్గర కూర్చోవడమా? దేవునికి ఇష్టం నీ బిడ్డలు నీ మాట వినకుండా ఎక్కడెక్కడో తిరగటమా? పునరుద్ధాన దినాన దేవుని మందిరానికి రాకుండా ఉంటుంది దేవునికి ఇష్టమా నీ కుటుంబం? అవునా? కాదే. దేవునికి ఇష్టం ఏంటి? కుటుంబం అంతా ఆయన సన్నిధిలో గడపటం. ఈరోజు నీ ప్రార్థన నీ కుటుంబాన్ని ప్రభు సన్నిధికి నడిపించేదే ఉండాలి అంటే, నీ ప్రార్థన నీ కుటుంబం మొత్తం సమస్తము దేవుని సన్నిధిలో గడిపేదిగా మారాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభువా నీ చేతులకు అప్పగిస్తున్నా, నీ ఇష్టమే అని ప్రార్థన చేయి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఒక్కనొక రోజు అది జరుగుకుంటూ వెళ్ళిద్ది. తన కాలం ముందు దేవుని నెరవేర్పు జరిగిద్ది. దేవుడు తన కాలం ముందు నెరవేరుస్తాడండి. నువ్వు అనుకుంటావు ఇప్పుడే ఇది జరిగిపోవాలని, ఇప్పుడే అయిపోవాలని, కానీ ఇప్పుడే అది అయితే ఒకవేళ దానివల్ల నష్టపోతావేమో, దానివల్ల ఇబ్బంది పడతావేమో, దానివల్ల సమస్యల పాలవుతావేమో. కానీ దేవునికి ఇష్టానికి అప్పగించుకున్నావుగా, ఆయన నెరవేరుస్తాడు.
ఆయన ఇష్టానికి అప్పగించుకున్న వారిని ఎప్పుడు ఆయన మరిచిపోయేవాడు కాడు. ఆయనకు మొరపెట్టు వారి ఎడల, ఆయన ఇష్టానికి అప్పగించుకుని ప్రార్థించు వారి ఎడల ఆయన గొప్ప కార్యం చేసే దేవుడే కానీ విడిచిపెట్టే దేవుడు కాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరముల కాలము, గమనించండి, ఐగుప్తు దేశంలో బానిసత్వంలో మగ్గిపోతూ వారి జీవితంలో 30 సంవత్సరాల ప్రార్థనా అనుభవాన్ని కలిగిన వారుగా మారారు. ఎలా ప్రార్థించారు తెలుసా? వారి మూలుగులంతా దేవుని సన్నిధికి చేరేయని రాయబడి ఉంది. వారి విజ్ఞాపనలు దేవుని సన్నిధికి చేర్చబడ్డాయని. ఒకసారి చదవండి, నిర్గమకాండము 2వ అధ్యాయము. లేఖన గ్రంథము నుంచి దేవుని వాక్యం వైపు మనసు పెడదాం. 2వ అధ్యాయము 23వ వచనం నుంచి చదవండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తి రాజు చనిపోయాను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఆయనకిష్టమైన ప్రార్థన ఎప్పుడైతే నీలో నుంచి ప్రారంభించబడిందో అప్పుడు ఆయన దృష్టి నీపై నిలబడింది. ఆమేన్. ఆయన ఆలోచనలు నీ పైకి దిగొస్తాయి, ఆయన ఉద్దేశాలు నీ పైన ఉంటాయి, ఆయన తలంపులు నీ పైన ఉంటాయి, ఆయన మనస్సు నీ పైన ఉంటుంది, నిన్ను గురించిన ఆలోచనలు ఆయన ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలు పెట్టిన మొర దేవుడు విడిచిపెట్టల. వారి మొరను బట్టి వారి పితరులతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. మరి నిన్నెలా వదిలిపెడతాడు? మరి నిన్నెలా మర్చిపోతాడు? ప్రభా, నీకిష్టమైతే అని ప్రార్థన చేయి. నీ చిత్తానికి అప్పగిస్తున్నానని ప్రార్థన చేయి. నీ ఉద్దేశాలకు అప్పగించుకుంటున్నానని ప్రార్థన చేయి. నీ ఆలోచనలకు అప్పగించుకుంటున్నానని ప్రార్థన చేయి. ప్రభా, నీ చిత్త ప్రకారమే బ్రతకాలనుకుంటున్నానయ్యా, నన్ను బ్రతికించు. నీ ఆలోచనల ప్రకారమే నా కుటుంబాన్ని నిలబెట్టయ్యా. నీ ఆలోచనకు విరుద్ధంగా నా కుటుంబం ఉండటానికి వీల్లేదు, నా బిడ్డలు ఉండటానికి వీల్లేదు, నా సమాజం ఉండటానికి వీల్లేదు. ప్రభా, నీ ఇష్ట ప్రకారమే బ్రతికించని ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు నీ ప్రార్థన మీద లక్ష్యం ఉంచుతాడు. ఈ వ్యక్తి ప్రార్థన మీద లక్ష్యం ఉంచు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వెంటనే అక్కడ రాయబడిన మాట 3వ వచనంలో అంటాడు కదా, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధమాయను. అప్పుడు యేసు ప్రభువు చెప్తున్న శ్రేష్టమైన మాటలు, దేవుని సన్నిధిలో ఆయన చెప్తున్న శ్రేష్టమైన 3 మాటలు చెప్తా ఉన్నాడు ఆ వ్యక్తితో. ఏమంటాడు తెలుసు? ఒకటి, ఎవరితోనూ ఏమీ చెప్పక సుమి అన్నాడు. మేలు పొందుకున్న తర్వాత ఎవరితో ఎందుకు చెప్పొద్దు అన్నాడు దేవుడు? ఏమా, మేలు పొందుకున్నప్పుడు ఏం చేస్తాం? నలుగురితో చెప్తాం, వెళ్ళి నలుగురితో మాట్లాడతాం, నలుగురితో అయ్యా నా జీవితంలో ఇంత గొప్ప కార్యం దేవుడు చేస్తాడు, ఇంత గొప్ప మేలు దేవుడు జరిగించాడు నా జీవితంలోని అనేకులతో పంచుకుంటాం, అనేకులతో చెప్తాం. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఎవరితో చెప్పక సుమి అని చెప్తూ 2వ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై, ఎలా ఉండాలంట? సాక్ష్యం. ఒకరితో ఇద్దరితో కాదు, సాక్షార్థంగా బ్రతకాలంట. దేవుడు నీకు చేసిన మేలును బట్టి ఓ సాక్ష్యాన్ని పంచుకోవాలి. ఈ వారంలో ఏం మేలు చేయలేదా దేవుడు? సాక్ష్యం చెప్పమంటే గంట ప్రసంగము, అరగంట ప్రసంగాలు, టీవీ ప్రసంగాలు కాదు. సాక్ష్యం అంటే ఏమిటంటే, నువ్వు దేని నిమిత్తమైతే ప్రార్థించావో, నువ్వు ఎవరినైతే ప్రార్థన అవసరం కోరావో వారి ప్రార్థన, నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీకేమైతే మేలు చేస్తాడో ఇది చెప్పటం, ఏ ఇబ్బంది నుంచి విడిపించడం, ఇది సాక్ష్యం.
చక్కగా అక్క సాక్ష్యం చెప్పింది. తెనాలిలో సాక్ష్యం చెప్తాకలు ఇస్తారు, స్టార్ట్ చేస్తారు. విజయవాడలో బయలుదేరిన మొదలుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మరలా వీళ్ళు ఇంటికి వెళ్ళి పడుకునేదాకా ఒక షార్ట్ అయిపోయింది, ఎపిసోడ్ అయిపోయింది. అలా కాదమ్మా అని చెప్పిన పాపం వాళ్ళ ఆలోచనలు ఏంటంటే పెద్దరికం, చదువులేని అనుభవం, వారికి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలీదు, ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంది. కొందరు ఏం చెప్తారో తెలియదు. ఇక్కడ సాక్షార్థంగా బ్రతకాలి. ఆ బ్రతికేటప్పుడు ఇంకో మాట చెప్తున్నాడు అక్కడ. ఏమని చెప్తున్నాడో తెలుసా? మేలు పొందుకున్న వ్యక్తి తన జీవితం ఎలా ఉండాలని దేవుడు చెప్తున్నాడంటే, మూడవది అక్కడ మోషే నియమించిన కానుక సమర్పించి 4వ వచనం అంటాడు. ఏ కానుక అంట? దేవుడు నీకు మేలు చేసిన దాన్ని బట్టి. ఈ సందర్భంలో 2-3 మాటలు పంచుకుంటాను, బాధపడమాకండి. ఒకవేళ బాధపడితే పడండి, ఏం బాధ లేదు, నేను దాని గురించి ఇబ్బంది పడను. హాస్పిటల్కి వెళ్తారు, ₹1,00,000 ఖర్చు అన్నారు, ప్రార్థన చేశారు దేవుని సేవకం ద్వారా, ఆ ₹1,00,000 మిగిలిపోని కానుక ఎంత వేస్తారు? అర్థం కాలేదా? హాస్పిటల్కి వెళ్ళారు, ₹1,00,000 ఖర్చు అన్నారు. ఇప్పుడు అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేయండి అన్నారు, దేవుని సేవకుని ప్రార్థన, మీ ప్రార్థన దేవుడు ఆలకించి మేలు చేశాడు. ఇప్పుడు ₹1,00,000 ఆపరేషన్ ఖర్చు లేదు, మిగిలిపోని. ఇప్పుడు కానుక ఎంత వేస్తారు? అసలు కానుక వేస్తారా? వేస్తారమ్మా? ఎంత గొప్ప దేవుడు తెలుసా, ₹1,00,000 మిగిల్చాడు. వాస్తవమే మిగిల్చాడు. మరి దేవుని సన్నిధిలో కృతజ్ఞత ఎక్కడికి వెళ్ళాలా? ఆ ఖర్చు ఏమవ్వాలా? ఏమా? అదే హాస్పిటల్లో బెడ్ మీద కడితేనే, బెడ్ మీద పెట్టండి, డబ్బులు తీసుకొచ్చి పెట్టండి, ఇట్టే తీసుకెళ్తామంటారు. కానీ దేవుడు అలా అన్నాడా? చెప్పండి, అన్నాడా? అనలేదే. కృతజ్ఞతక దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉండటానికి ఎంతవరకు ఇష్టపడుతున్నావు? కొన్ని సందర్భాల్లో నేను తీసుకునే తీర్మానాలు కొంచెం విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. వాటిలో ఇదొకటి. ఒకవేళ ఏదైనా ట్రీట్మెంట్ విషయంలోనో లేకుంటే ఏదైనా కార్యక్రమం విషయంలోనో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి మాకు ఎదురైనప్పుడు వాటి నుంచి దేవుడు ఇడిపిస్తే కంపల్సరీ వాటిలో సగమన్నా, నా ఖర్చుల్లో సగమన్నా నేను ప్రభు కోసం కేటాయిస్తా, ప్రభు పని కోసం వాడతా కంపల్సరీ. ఎందుకంటే ఆయనే బాగు చేయకపోతే నేనేమవుతును? అర్థమైందండి? మిగిలిపోయిన దాచుకోవటం వల్ల ఇంకోసారి ఖర్చు వస్తాయి. దేవుడు స్పష్టంగా చెప్తున్న మాట, మోషే నియమించిన కానుకను తీసుకెళ్ళి ఎక్కడ ఇవ్వాలంట? మందిరంలో తీసుకెళ్ళేసి. ఎందుకంటే దేవుణ్ణి ఒక ప్రశ్నార్థకమైన ప్రార్థన దేవుని సన్నిధిలో ఒక సందేహంతో కూడిన ప్రార్థన. నీకిష్టమైతే నన్ను స్వస్థపరచు అంట్లా, నీకిష్టమైతే అని ప్రార్థించిన వ్యక్తితో దేవుడు చెప్తున్న మాట, నీకిన్ని మేలులు చేస్తేనే సాక్ష్యం చెప్తూ నువ్వేం చేయాలి? అక్కడ కానుకను సమర్పించు, కృతజ్ఞత కలిగి ఉండు. ఎన్నో మొక్కుబడులు చేసుకుంటూ, ప్రభువా ఈ హాస్పిటల్ నుంచి నేను ఇంటికి వస్తే సాక్ష్యం చెబుతానయ్యా అని అనుకుంటాం. వాస్తవమే, సాక్షిగా నిలబడ్డావు. కానీ ఆ హాస్పిటల్ జరగవలసిన ప్రాణాపాయం నుంచి దేవుడు నిన్ను కాపాడితే ఇంకెంత సాక్షిగా బ్రతకాలా? ఇంకెంత సాక్షిగా జీవించాలా దేవుని కోసం? ఒక్కసారి ఆలోచించండి. ఒక క్రైస్తవ జీవితంలో గడుపుతున్న మన జీవితాల్లో నేటి కాలం ముందు దేని బిడ్డలారా, నిన్నటి కాలం ముందు ఒక సంతాప కొడుకులో వాక్యం చెబుతూ మరణాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చాను.
మరణానికి మతం లేదు, మరణానికి కులం లేదు, మరణానికి రుచి లేదు, మరణానికి వాసన లేదు, మరణానికి రంగు లేదు. ఏమి లేవు మరణానికి. మతం ఏమైనా ఉందా? ఫలానా మతం వాళ్ళే చచ్చిపోతారు, కథమ వాళ్ళు చచ్చిపోరు అనే దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఏమండి, మా మతం గొప్ప, మా మతం గొప్ప, మా మతం గొప్ప అని కుట్టుకులాడే ప్రజలు చాలామంది ఉన్నారు. మత విద్వేషాలు రేపేవాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక ఇలా మతాలతో జీవితాన్ని గడిపే వారి జీవితాలు చాలా ఇబ్బందికరమైన జీవితాలు గడిపే వాళ్ళు ఉన్నారు. మరణము వాళ్ళకి రాదా? గమనించండి. మరణానికి ఏం లేదు, మతం లేదు, మరణానికి ఏం లేదు, కులం లేదు. మా కులమే గొప్ప, మా కులమే గొప్ప. ఇదో భయంకరమైన బాధ అయిపోయింది ఈ మధ్యన. ప్రియమైన బిడ్డలారా, దయచేసి గమనించండి. ఎవరు గొప్ప కాదండి, అందరూ సమానమే. ఎందుకంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎప్పుడైతే నీ దగ్గరున్న వర్కర్స్ను కూడా ఒక ప్రేమతో నువ్వు చూస్తావో వారి వల్ల నీకు మేలు. ఎప్పుడైతే వర్కర్స్ను వర్కర్స్ లాగానే చూస్తూ నేను యజమాని కదా నా హాని చూపించవంటే ఒకనొక రోజు వాళ్ళు చేసే స్ట్రైక్కి నీ జీవితం అల్లకొల్లాలైపోయింది. ఎందుకంటే ముంబై నిదర్శనం. ముంబైలో ఒక మురికివాడ ప్రాంతంలో నుంచి ఆ యొక్క కార్పొరేట్ ఉద్యోగం చేయడానికి, మున్సిపాలిటీ జాబ్ చేయడానికి వెళ్ళారు, చెత్తారం ఎత్తేయడానికి. వీళ్ళ దగ్గర ఎత్తేయటానికి వెళ్ళినప్పుడు ఒక హై క్లాస్ పీపుల్ ఉన్న ఏరియాకి వీళ్ళు వెళ్ళి అక్కడ ఎత్తేస్తున్నప్పుడు వీళ్ళని చాలా చీప్గా, చండాలంగా, నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ లెక్కలేని రీతిగా చేయటం ప్రారంభించారంట. ప్రారంభించినప్పుడు వాళ్ళందరూ కలిసి ఆ ఏరియాలో వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారు తెలుసా? ఒక వారం 10 రోజులు స్ట్రైక్ చేశారు. ఎవరింట్లో చెత్త తీయకూడదు, ఎవరింటికి వెళ్ళి చెత్త పోగేయకూడదు. చెత్తలో ఎన్ని రకాలు ఉన్నాయి? డోక్రా వాళ్ళకి బాగా తెలుసుగా, చెప్పండి. తెలీదా? డోక్రా వాళ్ళకి చెత్త పన్ను కడుతున్నారా? కట్టకపోయినా కట్టించుకుంటారు. కానీ గమనించండి, పొడి చెత్త, తడి చెత్త. ఇప్పుడు ఈ పొడి చెత్త, తడి చెత్త 2 చెత్తలు కలిసి 10 రోజులు ఇంట్లో ఉండేసరికి ఎవరిళ్లలో వాళ్ళు ఉండలేకపోయారంట. అప్పుడు అర్థమైందంట వాళ్ళకి, అరే మనం ఈ పొజిషన్లో ఉన్నవాడు లేకపోతే మన పొజిషను ఉండదురా నాయన. కనుక దయచేసి గమనించండి, ఎవరిని తక్కువ చేయొద్దండి, ఏ కులాన్ని తక్కువ చేయొద్దు. ప్రతిదిన బిడ్డలారా, నేటి కాలం ముందు చాలామంది వెనకాల హయ్యర్ క్యాస్ట్ పీపుల్స్ ఏం చేస్తారంటే కులాన్ని వెనకాల పెట్టుకోవటం వల్ల విశ్వాసులు కూడా అట్టగా తయారయ్యారు ఈ మధ్యన. నేనంటాను, అలా తయారైన వాళ్ళు పనికిమాలిన బ్యాచ్లో ఫస్ట్ బ్యాచ్ అంటున్నాడు. ఏ బ్యాచ్? పనికిమాలిన బ్యాచ్లో ఫస్ట్ బ్యాచ్. అదేంటి పాస్టర్ గారు అట్టంటారు అంటే అది అట్టగంట. ఇప్పుడు కులాన్ని బట్టి నువ్వు మందిరానికి వెళ్ళేది ఏంది? అసలు కులాన్ని బట్టి సంఘానికి వెళ్ళేది ఏంది? దేవుడు నిన్ను రక్షించుకున్నప్పుడు అప్పుడు కులం గుర్తు రాలేదా? నీ కష్టంలో కన్నీరు కార్చిన పాస్టర్ గారు కులం గుర్తు రాలేదు? అప్పుడు నీకోసం రోదన చేసి నీకోసం ఏడ్చిన పాస్టర్ గారు కులం గుర్తు రాలేదు? అప్పుడు ఇప్పుడు వేరే హయ్యర్ క్యాస్ట్ కులస్తుడు వచ్చి పాస్టర్ గారు అయ్యి, నేను పాస్టర్ గారు, నేను చౌదరిని, నేను రెడ్డిని, నేను కాపు, నేను అది, నేను ఇది అనగానే పరిగెత్తుకుంటా అయ్యగారు అని చెప్పి వంగి దండాలు పెడతావు. నేను రక్షించినప్పుడు నీకోసం కన్నీరు కాచిన పాస్టర్ గారు పెడతా, అయ్యగారు ఏంటే ఏడొస్తుంది ఇది? దీనినే బైబిల్ అంటాడు, దురాభిమాన పాపంలో పడకుండా నీ సేవకుడినైనా నన్ను కాపాడు అని ప్రార్థన చేస్తాడు దావీదు భక్తుడు. ఏ పాపం అంట? దురాభిమానం. అభిమానం. ఏ అభిమానం? దురాభిమానం, చెడిపోయిన అభిమానం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ప్రతిదిన బిడ్డలారా, నీ అక్కర్లో నీ కోసం కన్నీరు కార్చిన వారిని ఎప్పుడు నువ్వు తృణీకరించొద్దు. వారిని తృణీకరించి మరొకరున్నారు అనుకుంటే నీ జీవితంలో నువ్వు ఏడకు తిరిగి వచ్చిన భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగవలను. ఎన్ని ప్రదక్షిణలు తన చుట్టూ తాను చేసినా మళ్ళీ ఎక్కడ తిరగాల? మళ్ళీ సూర్యుడి దగ్గరికి రావాలా తిరగడానికి. అర్థమైందా? నీకంటూ దేవుడు కేటాయించి ఒక సేవకుని దేవుడు నియమించాడు. నియమింపబడినప్పుడు నీ కష్టము, నష్టము, నీ బాధ, నీ దిగులు, నీ చింత, నీ వేదన ఆ సేవకునితో పంచుకో.
ఆ సేవకుని దగ్గరికి వెళ్ళి చెప్పు, నీ కష్టాన్ని చెప్పు. చెప్పినప్పుడు తగిన ప్రార్థన నీ దగ్గరకు వచ్చింది, తగిన ప్రతిఫలం నీ దగ్గరకు వచ్చింది. ఒకవేళ ఆ సేవకుని ప్రార్థన చేతకానిది అయితే అప్పుడు నెక్స్ట్ నువ్వు ఇంకో స్టెప్ తీసుకోవాలా. అర్థమైందండి? ఈ రోజున దేవునికి సన్నిధిలో ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటిగా నీ జీవితంలో కలిగి ఉండవలసిన ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన. అనగా ఆయన ఒక ప్రశ్నార్థకంగా, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చెయ్యి. అక్కడ దేవుడు చెప్పిన మాట ప్రకారం చేశాడు. రెండో వ్యక్తి విషయంలో మనం చూసినట్లయితే అదే అధ్యాయము, ప్రియమైన బిడ్డలారా, అదే అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. చాలమా. ఇక్కడ కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఆ ప్రాంతమందు ఒక వ్యక్తి, ఎలాంటి వాడు తెలుసా? శతాధిపతి. ఎలాంటి వాడమ్మా? శతాధిపతి. ఈ శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి ఎవరి నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాడు? ఎవరి నిమిత్తం దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు? ఎవరి నిమిత్తం వేడుకుంటున్నాడు? తన భార్య నిమిత్తమా? తన బిడ్డల నిమిత్తమా? తన బంధువుల నిమిత్తమా? ఎవరి నిమిత్తము? తన దాసుడు అనగా తన కింద పనిచేసే వాని నిమిత్తము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువా, ప్రభువా, అయ్యా నా దాసుడయ్యా పక్షవాయుతో బాధపడుతున్నాడు, వాడిని శుద్ధిని చేయయ్యా, వాడిని బాగు చేయయ్యా, వాడిని స్వస్థపరచయ్యా అని బ్రతిమలాడుతున్నాడు. యేసు ప్రభువారు అన్నాడు, పద వెళదాం, మీ ఇంటికి వెళదాం పద అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలా? యేసయ్య మీ ఇంటికి వస్తాను అనగా ఏం చేస్తారు చెప్పండి? అసలు నేనంటే, నా ప్రార్థన అంటే, నేనంటే నా పొజిషన్ అంటే ఏమనుకున్నారు? ఇట్టే అడిగాను అట్టే వస్తున్నాడు ఏంటి అనుకున్నా? మరి నా కేటగిరీ ఏంటి, నా లెవెల్ ఏంటి, నా పొజిషన్ ఏంటి? ఎక్కడికో వెళ్తారు విమానాల్లోకి కదా. ఇప్పుడు ఈ శతాధిపతితో యేసుప్రభువు అంటున్న మాట 9వ వచనంలో చూసినట్టయితే, 8వ వచనం చదవండి. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఏమంటున్నాడు? ఇంకేం అసలు ఇంతకంటే గొప్ప భాగ్యం ఏముంది ప్రభువా? అయ్యా వచ్చే మా ఇంటికి రా, మా ఇంటికి రాయ్యా అని అంటలా. అయ్యా నేను ఏ మాత్రం వాడినయ్యా, నువ్వు నా ఇంటికి రావడానికి నేను ఏమాత్రం వాడిని. శతాధిపతి అంటే అర్థం ఏంటి? శత అంటే 100 మంది మీద అధికారి. ఈ అధికారి అంటున్నాడు, నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడు కానయ్యా, దానికి తగిన యోగ్యుని కూడా నేను కానయ్యా, ఒక్క మాట సెలవు అయ్యా చాలు. దేవుడు ఈ మాటకు ఎలా ఆలోచించాడు అనే విషయాన్ని మీరు చూసినట్టే ప్రియమైన బిడ్డలారా గమనించండి. 10వ వచనం చదవండి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడ్డాడంట. గమనించండి. ఒకటి, యేసయ్యను సందేహములో ఉంచిన ప్రార్థన కుష్ఠరోగిది అయితే, ఇప్పుడు యేసయ్యను ఆశ్చర్యపరిచే ప్రార్థన కపెర్నహూములో ఉన్న శతాధిపతి చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ ప్రార్థన ఏమై ఉంది? ఆశ్చర్యపరిచే రీతిగా నీ ప్రార్థన ఉందా? ఆశ్చర్యపరిచే రీతిగా నీ విశ్వాసం ఉందా? ఆశ్చర్యపరిచే రీతిగా నీ భక్తి ఉందా? దేవుడే ఆశ్చర్యపోయాడంట ఆ ప్రార్థన బట్టి.